మరో అందరినీ కలుపుకుంటూ మరి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతా వచ్చాం. మరి ఈ సంవత్సరం మొన్న సంవత్సరం 2014లో మొన్నసారి 2014 ఎలక్షన్లో పార్టీ ఓటమి చెందింది. అయినప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో పార్టీ వెన్నంటూ ఉండటం, పార్టీ ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ, మేము ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా పార్టీ వెన్నంటే ఉన్నాం. మరి ఈసారి 2019లో వైఎస్ఆర్సీపీ గెలవడం, మరి ఆ గెలుపులో కీలక పాత్ర నేను వహించడం మీ అందరికీ తెలిసిందే. మరి మా తల్లిగారికి చైర్మన్ కావాలి అని వెళ్ళినప్పుడు పూర్తి భరోసా ఇచ్చి ఆ ఖర్చు అంతా మా చేత పెట్టించి మరి హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అదే రోజున ఇంకొక 6 నెలల్లో సంవత్సరంలో మీ తల్లిగారిని రీఎలెక్ట్ చేస్తాం చైర్మన్గా మాట ఇవ్వడం జరిగింది పార్టీ పెద్దలందరూ కూడా. అది నెరవేర్చలేదు. ఈలోగా ఈ కోనసీమ అల్లర్ల కేసులు రావడం, మరి అధిక సంఖ్యలో ఈ కేసుల్లో కార్యకర్తల్ని అలాగే వివిధ కులాల కుర్రవాళ్ళని కూడా అధిక సంఖ్యలో ఈ కేసుల్లో ఇరికించడం, ఎంతమంది ఉన్నామని తెలియని అయోమయంలో వేల సంఖ్యలో ఊళ్ళు వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి ఊళ్ళు బయటకు వెళ్ళిపోవటం, మరి సిగ్నల్స్ డౌన్ చేసేయటం, అరెస్ట్ చేసి విపరీతంగా కొట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత నేను బయటకు వచ్చి మరి పార్టీతో మాట్లాడి మరి మాకు చాలా అన్యాయం జరిగింది, అమాయకులు అధిక సంఖ్యలో ఇరుక్కుపోయారు, మరి ఈ నేపథ్యంలో ఈ కేసులు ఎత్తివేయాలని పోరాటం జరిపాం. మరి ఆ నిజ నిర్ధారణ అనేది తేల్చి అధిక సంఖ్యలో అమాయకులే ఉన్నారు, ఇదంతా పోలీసుల వైఫల్యం అని మరి స్థానిక నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మిథున్ రెడ్డి గారి సహకారంతో జగన్ గారి సహకారంతో ఈ కేసులు ఎత్తేయడం జరిగింది. మరి కేసులు ఎత్తేసినప్పుడు మీ అందరం కూడా ఒకటే అడిగాం, ఎవరైతే ఈ కేసులకి బాధ్యులో వాళ్ళందరినీ కూడా మరి ఈ పార్టీల్లో నాయకత్వం కానీ ఎమ్మెల్యేలుగా కానీ ఎలక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆ రోజున మేము మొరపెట్టుకున్నాం అమాయకులు ఇరుక్కుపోతున్నారని. అయినా సరే పెడచొవ్వు నెట్టుకుని కనీసం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సతీష్ గారు కానీ ఇంకోటి కానీ ఈ కేసుల్ని మరీ ఉధృతం చేసి లేని అమాయకులు ఇరికించారు తప్ప ఏ రోజు కూడా ఈ బాధ్యతల పట్ల సానుకూలంగా స్పందించలేదు. ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయో ఈ ఎలక్షన్స్ ప్రక్రియలో భాగంగానే అమాయకులు పోలీసుల వైఫల్యం వల్లే అన్నారు, కానీ పోలీసుల వైఫల్యం కాదు, కేవలం స్థానిక నాయకులు కొంత కక్షలు కారణ్యాలతో ఈ కేసులు టైట్ చేయటం, మళ్ళీ రాజకీయంగా కేసులు పోలీసుల వైఫల్యం అని చెప్పడం జరిగింది. మరి మిథున్ రెడ్డి గారితో ఒకటే చెప్పాం, ఎవరైతే ఈ కేసులకు బాధ్యులయ్యారో వాళ్ళు ఎవరిని కూడా పరిగణలో తీసుకోవద్దు. మరొకసారి మేము మోసపోదలుచుకోలేదు, మరొకసారి 5 సంవత్సరాలు వాళ్ళని మోయలేము, మేము వాళ్ళని పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రీఎలెక్ట్ చేయొద్దని చెప్పడం జరిగింది. దాన్ని పెడచోవును పెట్టారు. ఆ పెడచోవును పెట్టిన కారణంగా మీ అందరం కూడా ఈ రోజున పార్టీ నుంచి వీడతా ఉన్నాం. నేను, నా తల్లి గారు కానీ, దొంగశ్రీని గారు కానీ, అలాగే అడప సత్యబాబు గారు కానీ, అలాగే రాయుడు విష్ణు గారు కానీ, గుత్తుల ప్రసాద్ గారు కానీ, అలాగే కుడుపూడి సామ్రాట్ గారు కానీ, ఇలాగా అనేక మంది మరి పార్టీని వీడెళ్తూనే ఉన్నాం. మరి ఇంకా కొంత పెద్దలతో అందరితో సంప్రదించి ఏ పార్టీ అనేది ఈరోజు మంచిది కాదు కాబట్టి రేపు ప్రస్తావిస్తాం. ఏదేమన్నప్పటికీ పార్టీలో కార్యకర్తకు మాత్రం విలువ లేకుండా చేశారు. ఏ కష్టపడిన కార్యకర్త ఎవరూ కూడా పార్టీలో స్థానిక నాయకత్వం వల్ల సుముఖంగా లేరు. రాబోయే కాలంలో చిత్తుగా ఓడిపోవటం ఖాయం. ఇది మాత్రం ఇది నా ఒక్కరి అభిప్రాయం కాదు, ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక ఇంచుమించు 200-300 మంది ప్రభావితం చేసి వాళ్ళే తప్ప ఎవరూ కూడా ఒక్కరిగా రాలేదు. కాబట్టి ఏదేమన్నప్పటికీ ఈ స్థానిక నాయకత్వం లోపం వల్లే మేము అందరం కూడా పార్టీని వేడుతూ ఉన్నాం. అదేవిధంగా అధిష్టానం కూడా సరైన సర్వే చేయకుండా మరి ఎమ్మెల్యే సీట్లు ప్రకటించడం కూడా ఒక ఇంతకి అసహనానికి లోనయ్యి ఈ పార్టీని వేడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.